పెద్దపల్లి జిల్లా గోదావరిఖండ్లోని 8వ ఇంగ్లాండ్ కాలనీలోని ఏపీజే అబ్దుల్ కలాం స్టేడియంలో సింగరేణి సంస్థ స్థాయి కబడ్డీ, బాల్, బ్యాడ్మింటన్ పోటీలను ఆర్జీటూ జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా పతాకాన్ని ఎగురవేసి అనంతరం క్రీడల్లో పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం మాట్లాడారు. క్రీడల కోసం క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించామని, ఏదైనా లోటుపాట్లు ఉంటే వెంటనే పరిష్కరించే విధంగా అధికారులకు సూచన చేసినట్లు పేర్కొన్నారు. డిఫరెంట్ ఏరియాస్ నుంచి టోటల్ ఓవరాల్గా సింగరేణి నుంచి వచ్చి ఆర్జీటూ ఏరియాలో పార్టిసిపేట్ చేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. మా తరఫున మా యొక్క ఆర్గనైజర్స్కి తెలియజేస్తున్నాం, మీకు ఎలాంటి లోటుపాట్లు కాకుండా చూసుకోమని. ఎలాంటి లోటుపాట్లు ఉన్నా కూడా నాకు ఒకసారి తెలియజేయండి, నా నెంబర్ తీసుకోండి. నేను ఇమీడియట్గా వాటిని రెక్టిఫికేషన్కు అయ్యేటట్టు చూస్తాను. ఆల్రెడీ మా వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎక్కడైనా మీకు చిన్నపాటి అసౌకర్యం కలిగినా కూడా చెప్పండి. అట్లాగే స్పోర్ట్స్ అంటే ఏంటంటే, మనం ఇప్పుడు ఒక పర్సన్ చూశాను 57 ఇయర్స్లో కూడా అతను అంత ఆరోగ్యంగా ఉండేసి ఆడుతుండంటే, స్పోర్ట్స్ అనేది మనం ఎంత కష్టపడ్డా కూడా కష్టం తెలియని యొక్క ప్రక్రియ. అదే కానీ మనం ఈవెన్ కూర్చొని డ్యూటీ చేసినా కూడా మనం అలసిపోయినామని చెప్పేసేసి 8 అవర్స్ చేయమంటే 8 అవర్స్ చేయలేని పరిస్థితి ఉంది. 6 అవర్స్ 7 అవర్స్ మ్యాక్సిమం చేస్తున్నాం. కానీ స్పోర్ట్స్ నువ్వు ఎన్ని గంటలు పరిగెట్టినా, ఎన్ని గంటలు రన్నింగ్ చేసినా, ఎన్ని గంటలు వ్యాయామం చేసినా కూడా అలసట రాదు. అలసట రాకపోగా మన క్యాలరీస్ అన్ని కరిగేసేసి మన యొక్క శరీరానికి గ్లూకోజ్గా ఉపయోగపడతాయి. కాబట్టి స్పోర్ట్స్ అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందులో ఇలాంటి ఏరియాలో అయితే 100% ఆక్సిజన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మన యొక్క నేచర్లో 21% ఆక్సిజన్ ఉంటే, ఇక్కడ ఇట్లాంటి జాగాలో చూస్తే మాత్రం ఆల్మోస్ట్ 30% కూడా ఆక్సిజన్ ఉండే అవకాశం ఉంది. ఆక్సిజన్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు వచ్చేసేసి ఆజానుభావులుగా ఉంటారు. ఎందుకంటే మన పురాణంలో మనకు చెప్తూనే ఉన్నాయి, శ్రీరాముడి కాలంలో 8 అడుగులు ఉండేవాడు అని, శ్రీకృష్ణుని కాలంలో ద్వాపర యుగంలో ఆర్జీటూలో ప్రాతినిధ్యం మీకు ఇచ్చేందుకు, మాకు అవకాశం దొరికినందుకు చాలా సంతోషపడుతున్నాం. జిఎం గారు కూడా చాలాసార్లు ఇక్కడ జరగాలనుకున్నాం, 100% జరిగింది. క్రికెట్ కూడా పెట్టాలనుకున్నాం, కానీ అది జరగలేని పరిస్థితి అయిపోయింది. ఆల్రెడీ కొత్త వాళ్ళు తీసుకున్నారు. ఏదేమైనా వివిధ కేటగిరీలో పనిచేసి ఈరోజు మీరు ఫిట్నెస్ సాధించి ఈ స్థాయి వరకు వచ్చినందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గెలుపు ఓటమి అనేది కామను. గెలిచిన వారు ఒక మెట్టు సంతోషం కాదు, ఓడిపోయిన వాళ్ళకు కూడా ఈరోజు రేపు గెలవడానికి సూచిక, అది గమనించాలి. ఇక్కడ యాక్చువల్గా 55 నుంచి 60 మధ్యలో కూడా బాల్ బ్యాడ్మింటన్లో కనబడతా ఉన్నారు, మిగతా కబడ్డీలో కూడా కనబడతా ఉన్నారు. ఏది కనబడ్డా సింగరేణిలో కూడా అండర్ గ్రౌండ్ లో పనిచేసి స్పోర్ట్స్ మెన్ గా నిలబడమే అది గొప్ప విషయం అని నేను మనస్ఫూర్తిగా గర్వపడుతున్నా. ఎందుకంటే వివిధ కేటగిరీలలో అండర్ గ్రౌండ్ అని కానీ ఇట్లాంటి పరిస్థితులు ఉండవు. లైట్ వెయిట్ జాబ్స్ ఉంటాయి. ఇక్కడ చాలా ఇబ్బందికరమైన అండర్ గ్రౌండ్ లో సపోర్ట్ మెన్, కోల్ కట్టరు, టెండాల్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, ఆపరేటర్ కావచ్చు, వివిధ కేటగిరీలలో పనిచేసి తన యొక్క ఫిట్నెస్ సాధించడం అనేది అది గొప్ప వరం. ఏదేమైనా ఆ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఎట్టి బస్సులో కూడా ఏ కేటగిరీలో తన గ్రౌండ్ రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లా రావడం వల్లనే మీరు ఫిట్నెస్ ఉండడం వల్లనే మీ ఆరోగ్యంగా మీరు కనబడతా ఉంటారు. మాకంటే సీనియర్లు కూడా చాలా మంది ఫిట్నెస్ వల్లనే, ఈ స్పోర్ట్స్ మెన్లు ఉండడం వల్లనే తన ఆరోగ్యం 70 ఇయర్స్ 75 ఇయర్స్ వరకు కూడా కనబడతా ఉన్నది. అదేవిధంగా జాతీయ లెవెల్లో చూసుకున్నట్టయితే కబడ్డీ విషయంలో మాత్రం ఆల్రెడీ టీవీలలో పోతా ఉన్నది. మన తెలుగు తల్లి కూడా, తెలంగాణ వాళ్ళు కూడా సెమీస్కి వచ్చిండ్రు. ఆల్రెడీ కూడా వాళ్ళు 100% మన విన్నర్స్ కావాలని కోరుకుంటా ఉన్నాం. అది మీరు అందరు కూడా కోరుకుంటా ఉన్నారు, అందులో నేను కూడా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈరోజు బాల్ బ్యాడ్మింటన్ వాళ్ళు కానీ, కబడ్డీలో కానీ, సింగరేణి విషయం వస్తే నేనైతే ఆర్జీటూ బ్రాంచ్ సెక్రటరీగా గేమ్స్కు ముందు కంపెనీ లెవెల్లో ఖచ్చితంగా క్యాంపు జరపాలి సార్. ఇది అన్ని ఏరియాలో కూడా జరగాలి. మా పెద్దలకు కూడా నేను సీతారామయ్య గారికి, రాజ్ కుమార్ గారికి చెప్తాను.
100%గా. ఎందుకంటే ఒక ఈవెంట్ జరిగేటప్పుడు కనీసం ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేస్తే తప్ప దాంట్లో ఉత్తీర్ణ అవకాశం ఉండదు. కాబట్టి ఇది ఏఐటీ స్థానం మేము 100%గా నేనైతే మా పెద్దవాళ్ళకి చెప్పి నెక్స్ట్ దాంట్లో మాత్రం కంపల్సరీ క్యాంప్ పెట్టే అవకాశం చూస్తాం. అదేవిధంగా మెటీరియల్ కూడా మీకు మంచి మెటీరియల్ ఇస్తాడు కూడా ఈసారి. షూ కానీ